వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వెస్ట్ బెంగాల్ కోల్కతాలోని ఆర్జే కార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆవరణంలో 31 సంవత్సరాల పీజీ విద్యార్థినిపై పాశవికంగా జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మల్లారెడ్డి ఆసుపత్రి నుండి వైద్యులు వైద్య విద్యార్థులు సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ వైద్యు నారాయణ హరి మన దేశంలోని వైద్యుని ఒక దైవంగా భావిస్తారు। నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడిన వైద్యులు దైవంతో సమానమని, ఆ సమయంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారని, అలాంటి ఒక గొప్ప వృత్తిలో ఉన్న డాక్టర్ ని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి మానభంగం చేసి చంపటం దారుణమన్నారు। అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు। Just follow them again, right? Follow them 6. It took a long time, not a wide. Speak Telugu. Not be neutral. Can you? Staying neutral when a fire is raging is standing with the ones who lit it. So we are not staying silent. We want justice. No means no. అందులో చేసే అక్కడ పంతులు అయితే ఇక్కడ డాక్టర్ అయితే దేవుడు లాగా అనుకుంటారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెక్యూరిటీ 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత ఒక నైట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ దిస్. డ్రగ్ మాఫియా అంటున్నారు, ఒకరేమో సెక్స్ ర్యాకెట్ అంటున్నారు. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. బట్ ద థింగ్ ఇస్ we have lost a doctor. We have a place where many get healed. There we have lost a life. A person who heals has lost her life in a very worst manner. No Indian or anywhere we can't expect this to happen. This is very sad to the entire medical community and every female. See, almost 100 MBBS students join avvadaniki vastunte అందులో 70 members minimum to minimum 70 to 80 members are females. ఇప్పుడు కనుక మనం వాయిస్ రేస్ చేసి if we are not supporting our female doctors, this is a high time that we report and we condemn. This is must. This is because ఇది చేయకపోతే future generations కి treatment will be very difficult. మనము ఇప్పుడు కనుక వాయిస్ రేస్ చేసి ప్రతి ఒక్కరు మెడికల్ కమ్యూనిటీ ఒక్కరు మాత్రమే కాదు ఇది ఎఫెక్ట్ అయింది. చనిపోయింది ఒక ఫీమేల్, అయింది ఒక రాత్రి పూట. అండ్ దెర్ ఇస్ అ బిగ్ థింగ్ విచ్ ఇస్ బిహైండ్. దే ఆర్ మోర్ దెన్ 10 అక్యూజ్డ్ పీపుల్ బట్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ అండ్ వీ ఆర్ బ్లేమింగ్ దట్ పర్సన్. దట్ దెర్ ఇస్ అ strange action to be taken on all the people, whoever might be, irrespective of intern or whatever might be. But whatever has happened is not supposed to happen. We should stand for this, each and every community and all the, it is a common man. Okay, normal auto driver nu తీసుకుంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి అందరికి అందరు ఒకటే కళ.
పిల్లల్ని డాక్టర్ చదివించాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదివించాలి. ఒక డాక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలోనే ఇది జరుగుతుంది. ఇట్స్ నాట్ సమ్వేర్ ఎల్స్. ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఇరాక్లో జరుగుతుంటే ప్రతి ఒక్కరు కండెమ్ చేస్తున్నారు. బట్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఒక ఫీమేల్ డాక్టర్కి పరిస్థితి వచ్చిన తర్వాత వై ఆర్ వీ నాట్ స్టాండింగ్? వై ఓన్లీ ద డాక్టర్స్ కమ్యూనిటీ ఈజ్ స్టాండింగ్ ఫర్ దిస్? There are many other things. చనిపోయింది ఒక నిర్భయ కేసులో, ఇంతకంటే వర్స్ట్ థింగ్ హ్యాపెండ్ అని అందరూ అంటారు. బట్ వాట్ ఎవర్ మైట్ బి, బట్ దిస్ నిర్భయ 2 అని అందరు దాన్ని లేబుల్ చేసి పెడుతున్నారు, స్టేటస్లు పెట్టుకున్నారు. బట్ వాట్ ఈస్ ద యూస్? ఒక యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వీ డూయింగ్? మేము ఒక హాస్పిటల్ అనగానే కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే కాదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సర్వీస్ చేసే వాళ్ళు అందరు డాక్టర్స్ మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 36 గంటల డ్యూటీ. ఒక నార్మల్ పర్సన్ 8 hours పని చేస్తారు. కానీ మాకు ఒక్కరోజు పొద్దున్న 8 గంటలకు వస్తే నెక్స్ట్ డే 5 గంటలకి 6 గంటలకు వరకు వెళ్ళము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్డ్లీ 3 to 4 hours ఆఫ్ స్లీప్ సమ్ టైమ్స్. అది కూడా పేషెంట్స్ ఏం లేకపోతే 36 hours కంటిన్యూస్ వర్క్ ఉన్నప్పుడు వీ వాంట్ అ పీస్ఫుల్ ప్లేస్ టు స్లీప్. ఇన్ అ గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ సర్వీసెస్ ఉండవు. అప్పటికి విల్ టేక్ దట్ స్లీడ్ అండ్ వి డూ ద సర్వీస్. హాస్పిటల్స్ అనగానే యశోద హాస్పిటల్ ఇవి కాదు. దేర్ ఆర్ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్, ఆర్ మల్లారెడ్డి ఆల్సో. మల్లారెడ్డిలో కూడా చాలా మంచి సర్వీసెస్ చేస్తారు. దిస్ ఈస్ injustice which has happened. కిందికి పెట్టు, కొంచెం కిందికి పెట్టు. చెప్పండి. డాక్టర్స్ అనేది ఒక ఎంతో మంచి ప్రొఫెషన్ సార్. అది ఘటన అయింది ఓన్ కాలేజ్, ఓన్ హాస్పిటల్లో. అక్కడే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ ఉంటది? సరే, అమ్మాయి ఏమైనా బట్టలు ఖరాబ్ చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా, రోడ్ పైన తిరుగుతుందా? అదేం లేదు కదా. ఓన్ కాలేజ్ లో సెమినార్ హాల్లో 36 hours డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, రోడ్ పైన వెళ్తున్న ఒక అమ్మాయికి ఎలాంటి సిచ్యువేషన్ రావాలి? బీయింగ్ అ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుందంటే వి డోంట్ నో అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది. ఇది ఎంతమందికి తెలుసు? అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం, ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా, ఐ డోంట్ థింక్ ఒక 10% మందికి కూడా తెలుసాము. ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని. అసలు ఎవరికి తెలుసు ఈ విషయం గురించి? ఎవరు మాట్లాడాలి సార్? మేము కోవిడ్ టైంలో అసలు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, మా ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా వచ్చి మేము మీ పేషెంట్స్ అందరి కోసం వర్క్ చేసినాం. ఇప్పుడు మీరు మా కోసం ఆ మాత్రం కూడా చేయలేరా? మీరు మా కోసం మాట్లాడలేరా? ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు ఎంతమంది దీని గురించి ఆలోచించినారు? ఎవ్రీబడి ప్రెజెంట్ హియర్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అసలు థింకింగ్ అనే ప్రాసెస్ లోనే చేంజ్ వస్తే వీ కెన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్. ఫస్ట్ మన నుండి చేంజ్ స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.